పార్టీ షెల్లబట్ట కప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని పార్టీ పైసలు తీసుకొని పార్టీ లీడర్ల సపోర్ట్ తీసుకొని పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి అదాట్న పోయి వేరే పార్టీ వాళ్ళతోని షరీక్ అవుతుర్రు. నిన్నీయాల చాలా మంది ఆడ ఈడాని కాదు అన్ని జాగాల్లో ఉన్నారు గిసంటోళ్ళు. తెలంగాణలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పంచాయతీ నడుస్తున్నది. చూడురా కథ ఎందాకొచ్చిందో. గోడ దునికిన ఎమ్మెల్యేలను ఇడిచేదే లేదా అన్నట్టు నడుస్తున్నది ఈ వారం. తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కేటాలకు కారు పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది ఆదాటన పోయి చెయ్యి పార్టీ కండువాగా అప్పుకున్నారు. అడిగితే పబ్లిక్ కోసమే అన్నారు. కానీ ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోవుడు నియతిగల లీడర్లు చేసే పని కాదన్నది అందరికీ తెలిసిందే. మీదికెళ్ళి కష్టకాలంలో పార్టీని ఇడిచిపెట్టి పోయినరని కారు పార్టీ వాళ్ళు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద గట్టిగా నజరేసిండ్రు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను సీట్లకేంచి దించాలి అని తొలుత హైకోర్టుకి ఎక్కిండ్రు. ఏదో ఓ నిర్ణయం చేయాలి అని కోర్టు సార్లు చెప్పినా ముచ్చట ముంగటపడలేదు. అందుకే ఇక సుప్రీంకోర్టుకు పోయిండ్రు. అట్లా ఇక పెద్ద సార్లు ఇంకెన్నొద్దులు కావాలని నిర్ణయం తీసుకొని ఇంకే అని గరం అయ్యేటాలకు అట్లిట్లా జంపింగులు చేసిన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చిండట. ఇదే ముచ్చట మీద మళ్ళోసారి 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ చేస్తారట. ఇగిదిట్లుంటే నోటీసులు ఇచ్చటాలకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు పర్షాన్ల పడ్డట్టే ఉన్నదా అంటున్నారు. పార్టీ ఏంటికి మారాల్సి వచ్చిందో జర టైం తీసుకొని చెప్తాం, వకీల్ సాబులతో మాట్లాడి చెప్తామా అంటున్నారట. ఇప్పటికే కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ను కలిసి మాట్లాడినరాట. ఏమైతే గానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సీట్లకేంచి దిగుతారు, మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి అన్నట్టే ముచ్చట్లు చెప్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి మరిగా.